హలో హాయ్ మెడికల్ స్టూడెంట్స్, మీకోసం ఈరోజు టాపిక్ జీసీఎస్ స్కోర్. జీసీఎస్ అంటే గ్లాస్గో కోమా స్కేల్. ఎవరికి తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకోవాలి అనే దాని గురించే ఈరోజు క్లాసు. మీరు ఐసీయూలో వర్క్ చేస్తుంటే కంపల్సరీగా మీ అందరికీ ఈ జీసీఎస్ గురించి తెలిసి ఉండాలి. ఎందుకు అంటే పేషెంట్ కండిషన్ అంతా జీసీఎస్ మీదనే ఆధారపడి ఉంటుంది. పేషెంట్ అనేవాడు డ్యూటరేట్ అవుతున్నాడా, లేదా నార్మల్ పొజిషన్కి వస్తున్నాడా, లేదా బ్రెయిన్ డెత్ అయ్యాడా అనే దాని గురించి మనం మెయిన్గా ఆధారపడి ఉండేదే ఈ జీసీఎస్ స్కోర్. ఈ జీసీఎస్ స్కేల్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు బై హార్ట్ చేయాలి. ఆల్ నర్సింగ్ స్టాఫ్ అండ్ టెక్నీషియన్స్ అండ్ డ్యూటీ డాక్టర్స్, మీ అందరికీ ఈ జీసీఎస్ అనేది కంపల్సరిగా బై హార్ట్ అయి ఉండాలి. నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. ఎందుకంటే పేషెంట్ అనేవాళ్ళు ఈ జీసీఎస్ స్కోర్ మీదనే ఆధారపడి ఉంటారు. మనకి ఆ జీసీఎస్ స్కోర్ అనేది తెలిసి ఉంటే ఏ టైంలో మనం డాక్టర్ని మనం పిలవచ్చు, ఎప్పుడు డిటరేట్ అవుతున్నాడు అనేది మనకు అర్థమైతే మనం వెంటనే దాన్ని రెస్పాండ్ అవ్వచ్చు, వెంటనే ఇంటివేట్ చేసుకోవచ్చు. అసలు ఆ స్కోర్ ఏంటి, ఈ స్కోర్లో ఏమేమి ఉంటాయి, మేమేం తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారా? చెప్తాను. మీరు కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇది మీకు జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఇది బై హార్ట్ చేయాల్సిన టాపిక్. మొదటిగా మన క్లాస్లోకి వెళ్తే జీసీఎస్ స్కోర్. గ్లాస్గో కోమా స్కేల్లో మొత్తం 15 ఉంటుంది స్కోరు. 15 to 15 అనేది నార్మల్ పేషెంట్స్, నార్మల్ అని. దీంట్లో మైల్డ్, మోడరేటు, సివియర్ ఉంటుంది. మైల్డ్ వచ్చేసరికి 15 to 13 అండ్ మోడరేట్ వచ్చేసరికి 8 to 13 అండ్ సివియర్ వచ్చేసరికి 1 to 8. అండ్ ఫైనల్గా బ్రెయిన్ డెత్ అనేది 15/3. మనం 3 వచ్చింది అంటే పేషెంట్ బ్రెయిన్ డెత్ అయిందని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కంపల్సరిగా ఈ క్లాస్ అనేది వినండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి మోటివేషన్ చేయండి, మీరు నేర్చుకోండి. మనం టాపిక్లోకి వెళ్దాం. జీసీఎస్ స్కోర్లోకి వచ్చేసరికి మెయిన్గా దీంట్లో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐ, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వెర్బల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మోటార్. ఐ అంటే ఐ మూమెంట్. ఐ మూమెంట్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి మనం స్కోర్ 4 ఇస్తాం. వెర్బల్ అంటే స్పీచ్ అనే దాని గురించి స్కోర్ 5 ఇస్తాం. మోటార్లో ఉండే స్కోర్ వచ్చేసరికి 6. ఈ ఎప్పుడెప్పుడు ఎంత స్కోర్ ఇవ్వాలి అనే దాని గురించి నేను చెప్తాను, మీరు వినండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐలో వచ్చేసరికి 1 అంటే నో రెస్పాండ్, అంటే నాన్న అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 2 పెయిన్, అంటే మనం ఏదైనా పెయిన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఐ ఓపెనింగ్ చేస్తే దాన్ని 2 అంటారు. అండ్ 3 వచ్చేసరికి 2 స్పీచ్, మనం పిలవగానే కళ్ళు ఓపెన్ చేస్తే అంటే ఐ ఓపెనింగ్ చేస్తే పిలవగానే 2 స్పీచ్, మనం స్పీచ్ ఇవ్వగానే ఐ ఓపెన్ చేస్తే దాన్ని మనం స్కోర్ 3 ఇస్తాం. స్పాంటేనియస్లీ అంటే తనకు తను స్పాంటేనియస్గా ఐ ఓపెనింగ్ చేసేదానికి 4 ఇస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. 1 వచ్చేసరికి నో రెస్పాండ్, అండ్ 2 వచ్చేసరికి 2 పెయిన్, అండ్ 3 వచ్చేసరికి 2 స్పీచ్, అండ్ 4 వచ్చేసరికి స్పాంటేనియస్లీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెర్బల్లో వచ్చేసరికి మనం పేషెంట్ టాకింగ్, అంటే పేషెంట్ మాట్లాడగలుగుతున్నాడా లేదా మూలుగుతున్నాడా, లేదా ET2 వేసి ఉందా అనే దాని గురించి మనం వెర్బల్లో చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి
నోన్ అంటే నో రెస్పాన్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టు సౌండ్స్ అనేది చేస్తూ ఉంటారట, మూలుగడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వర్డ్స్ అంటే ఏ ఒకటి మాట్లాడుతూ ఉంటాం, పిచ్చి పిచ్చి మాటలో లేదా తను ఏదన్నా మాట్లాడడం కానీ వర్డ్స్ని మనం 3గా కన్వర్ట్ చేస్తాం. అండ్ 4 వన్ వచ్చేసరికి కన్ఫ్యూజ్డ్ స్టేటస్, కన్ఫ్యూజింగ్గా ఉంటారు అని 4 ఇస్తాము. 5 వచ్చేసరికి ఒబేయంట్ అంటే ఓరియంటెడ్గా ఉండడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మోటార్లో మనం 6 ఇస్తాం స్కోరు. ఫస్ట్ వన్ వచ్చేసరికి నో రెస్పాన్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్టెన్షన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అబ్నార్మాలిటీ ఫ్లెక్షన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నార్మల్ ఫ్లెక్షన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లోకలైజ్డ్ పెయిన్. ఆర్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఓబే కమాండ్స్. వీటిని మనం జీసీఎస్ స్కోర్ అంటాము. మళ్ళీ ఒక్కసారి ఏంటండి, జీసీఎస్ స్కోర్ అంటే గ్లాస్గో కోమా స్కేల్ అంటారు. మనకి ఎప్పుడైతే 13 to 15 ఉంటుందో అది మైల్డ్. తర్వాత వచ్చేసరికి 8 to 13 ఉంటుందో అది మోడరేట్. 1 to 8 ఉంటుందో అది వచ్చేసరికి సివియర్. ఈ సివియర్లోనే మనం బిలో 8 వచ్చేసరికి మనం ఇంటివేట్ చేసుకోవాలని డైరెక్షన్ చేస్తుంది. బిలో 3 వచ్చేసరికి బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తుంది. మీరంతా ఒక్కసారి మళ్ళీ క్లుప్తంగా వినండి. మనకి 3 ఉంటాయి, ఐ, వెర్బల్ అండ్ మోటార్. ఐలో వచ్చేసరికి 4 స్కోర్ ఇస్తాం, వెర్బల్లో వచ్చేసరికి 5 ఇస్తాం, మోటార్లో వచ్చేసరికి 6 స్కోర్ ఇస్తాం. ఈ 6 ఏంటి అనేది మీకు మళ్ళీ నేను ఒక ఫోటో రూపంలో వీడియోలో జత చేస్తాను. మీరు కంపల్సరీగా ఇది రాసుకోండి.